కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు తెలియకుండా మన ఫేస్ మీద ఒక స్మైల్ ఉంటది. ఇవాళ ఎగ్జాక్ట్ గా F1 చూస్తున్నప్పుడు దట్ వాస్ మీ. ఇలా ఎందుకు అంటున్నానో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దానికన్నా ముందు వితౌట్ స్పాయిలర్స్ అసలు మూవీలో ఏం జరిగిద్దంటే రూబిన్ ప్లేడ్ బై జేవియర్ బార్డమ్. తన దగ్గర అపెక్స్ జీపీ అనే ఒక F1 టీం ఉంది. కానీ వాళ్ళు రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3 సీజన్స్ అయిపోతుందా గానీ పోడియం ఫినిష్ చేయలేదు. అండ్ ఒకవేళ అలాగే 3 సీజన్స్ కంప్లీట్ అయితే వాళ్ళ టీం వాల్యూ పడిపోద్ది. దాంతో తను ఆ టీం అమ్మేయాల్సి వచ్చింది. అండ్ అలా జరగకుండా ఆపడానికి ఇంకా 9 మోర్ రేసెస్ ఉన్నాయి. సో అందుకే తను వాళ్ళ పాత్ ఫ్రెండ్ అయిన సోనీ దగ్గరికి వెళ్తాడు, ప్లేడ్ బై బ్రాడ్ పిట్. సో ఆ తర్వాత ఏం జరిగిద్దో యూ హ్యావ్ టు సీ. బట్ అయినా అసలు ఇదొక స్పోర్ట్స్ మూవీ. సో అందుకే జస్ట్ ట్రైలర్ చూడంగానే ఈ మూవీ స్టోరీ ఏంటో వీ కెన్ ఈజీలీ ప్రిడిక్ట్. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా రష్ ఆర్ గ్రాండ్ టెరిస్మో లాంటి మూవీస్ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఏం జరిగిద్దో మీకు తెలుసు. లైక్ ఫైనల్ లో ఏం జరిగిద్దో వి ఆల్ నో. కానీ ఆ పాయింట్ దాకా తీసుకువెళ్లే జర్నీ ఏదైతే ఉంటుందో అది మూవీ ఎక్సలెంట్ గా చూపించింది. లైక్ ఇట్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్ అండ్ నేల్ బైటింగ్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ బాగుంది, రెండోది క్యారెక్టర్స్ కూడా బాగా రాశారు. మెయిన్లీ వాళ్ళ డైలాగ్స్ వన్ లైనర్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. అండ్ అన్నిటికన్నా హైలైట్ రేసెస్. అంటే యాజ్ అ ఆడియన్ ఒక F1 మూవీకి వెళ్తున్నామంటే ఏ ఎక్స్పీరియన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో ఎగ్జాక్ట్ గా ఈ మూవీ అది 100% ఇచ్చిద్ది. లైక్ లిటరలీ కొన్ని సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు మూవీలో క్యారెక్టర్స్ కంటే చూస్తున్న ఆడియన్స్ కి ఎక్కువ టెన్షన్ వచ్చింది. బికాస్ వీళ్ళు ఆ రేసుల్ని అంత బాగా డిజైన్ చేశారు అండ్ వాటిని అంతే ఎక్సలెంట్ గా చూపించారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ F1 గురించి అసలు ఏం తెలియకపోయినా డైరెక్ట్ గా వెళ్ళి ఈ మూవీని మీరు చూడొచ్చు. బికాస్ ఆ రేస్ కి సంబంధించిన రూల్స్, స్ట్రాటజీస్ అవన్నీ మూవీలో వాళ్ళు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకే అసలు ఏం తెలియకుండా వెళ్ళినా గానీ మీరు ఇన్స్టెంట్ గా ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. సో ఈ మూవీని డైరెక్ట్ చేసింది జోసెఫ్. ఈయన ప్రీవియస్ గా టాప్ గన్ మ్యావరిక్ మూవీ తీశాడు. అండ్ తను టాప్ గన్ మ్యావరిక్ లో ఏ మ్యాజిక్ అయితే క్రియేట్ చేశాడో దాన్ని ఎగ్జాక్ట్ గా ఈ మూవీలో కూడా రిపీట్ చేశాడు. లైక్ మెయిన్లీ ఆ మూవీలో మీరు టామ్ క్రూజ్ తో పాటు ఆ జెట్ మీద ఉన్న ఫీలింగ్ ఏదైతే క్రియేట్ చేశాడో సో ఎగ్జాక్ట్ గా ఈ మూవీలో కూడా ఆ కెమెరా యాంగిల్స్, క్లోజ్అప్స్ తో అదే ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు. అదర్ దెన్ దట్ ఇంకేదైనా బెస్ట్ థింగ్స్ ఉన్నాయా అంటే డెఫినెట్లీ యాక్టర్స్. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు, మెయిన్లీ బ్రాడ్ పిట్. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ డెఫినెట్లీ మ్యూజిక్. ఇన్ఫాక్ట్ అసలు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి హాన్స్ జిమ్మర్. సో తన స్టైల్లో విజువల్స్ తగ్గట్టు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. నిజంగా కొన్ని సీన్ లో ఆ ఇంటెన్సిటీ ఆ మ్యూజిక్ మూలానే క్రియేట్ అయింది. సో ఇలా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ పర్ఫెక్ట్లీ టిక్ చేశారు. సో నాకైతే మూవీ చాలా నచ్చింది. ఎట్ ప్రెసెంట్ ఫర్ మీ 2025 బెస్ట్ మూవీ ఇది. అంటే టిల్ ఎస్టర్డే ఇట్ వాస్ సిన్నర్స్, కానీ ఈ మూవీ నాకు సిన్నర్స్ కంటే చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఎంత కుదిరితే అంత పెద్ద స్క్రీన్ మీద ఈ మూవీని చూడండి. మెయిన్లీ అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీస్ అప్పుడప్పుడే వస్తాయి. సో అందుకే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు.